వాక్యం ఏదో మీరు చెప్పుకోవచ్చు కదా, పలాని బోధ తప్పు, పలాని వాక్యం తప్పని ఎందుకు మీకు అది అంటారు. మీరు చెప్పండి, మనకేం సంబంధం లేదా, మనకు అవసరం లేదా? ఇది తప్పుడు బోధ, అబద్ధ బోధ అని దాన్ని ఖండించవలసిన బాధ్యత, అవసరత మనకు లేదా? ఉన్నది 12 మంది అండి. 12 మంది వెళ్ళి ఇన్ని లక్షల మందిని సిద్ధపరచాలి. ఆ దేశం ఎట్లాగుందో అని చెప్పే సమాచారాన్ని బట్టి వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఈ 12 మందిలో 10 మంది ఏం చెప్పారంటే, బాబు అక్కడ చాలా పెద్ద పెద్ద ఉన్నత దేహులు ఉన్నారు, వాళ్ళని చూస్తే మనల్ని తినేసేలా ఉన్నారు, మనకు ఆ దేశం వద్దురా బాబు, వెళ్తే చంపేస్తారని చెప్పారు. ఇప్పుడు ఐగుప్తును విమోచించింది, సముద్రాలు దాటించింది, ఎడారి ప్రయాణంలో తోడుకొని ఇన్ని అద్భుతాలు చేసింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికా? ఎట్టి పరిస్థితుల్లో బలపరిచి, ప్రోత్సహించి, ఆయత్తపరిచి, నూతనోత్తేజన నింపి, సమరోత్సాహముతో రేపి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళేలాగా బోధ ఉండాలి. కానీ మన వల్ల కాదు, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం, వాళ్ళు తినేస్తారని చెబితే అదే రకమైన బోధ.